మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతూ ఉంటున్నాం. అయితే మనము మెలకువగా ఉండాలి. దేనిలో? ప్రార్థన విషయంలో, కృతజ్ఞత భావం కలిగిన విషయంలో. ప్రార్థన అనేది ప్రతి మనిషికి కూడా ఊపిరితో సమానం. అంటే ఊపిరి లేకోకుంటే ఎలా అయితే ఒక మనిషి బ్రతకలేడో, ప్రార్థన లేకోకుంటే ఒక దేవుని కుమారుడు కుమార్తె కూడా ఆత్మలో బ్రతకలేరు. దేవుని బిడ్డలారా, మరణిస్తారు. ప్రార్థన లేని జీవితము పతనానికి దారి తీస్తుంది, చాలా ప్రమాదకరమైనది. అయితే దేవుని బిడ్డ, నీవు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, జాగ్రత్త. దేవునికి నువ్వు దూరం అవ్వకముందే ఆయనను పట్టుకునే ఒక మార్గమే ప్రార్థన. పట్టుకో, దేవుని నుండి వచ్చే ప్రతిదీ కూడా నీవు పొందుకో. దానికి తగ్గట్టు నీవు కృతజ్ఞత గల మనసు కలిగి, మెలకువ కలిగి ఉండి నీ దేవునితో నీవు సంతోషంగా ఉండు. దేవుని బిడ్డలారా, ప్రార్థన విషయంలో కానీ, ప్రార్థన చేసిన తర్వాత దేవుడిచ్చిన ప్రతి జవాబు విషయంలో కానీ కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండి దేవుణ్ణి మహిమపరచాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. తండ్రి, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభువు. తండ్రి, నీ దగ్గరికి వచ్చి మొరపెట్టే బిడ్డలుగా, తండ్రి, ప్రార్థన లేని జీవితం పతనానికి దారితీస్తుంది ప్రభు. అలా కాకోకుండా మా జీవితాలను ప్రార్థనతో మెలకువ కలిగి ఉండులాగున సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.